ఆరాధించడం అనేది నీకు నీ దేవునికి సంబంధం. నేను చెప్పాల్సిన పని లేదు నీకు. అది నీ పర్సనల్. నీకు తెలుసు ఎంత ఘోరమైన పెయిన్స్ నుంచి, ఇబ్బందుల నుంచి బయటికి ప్రభు తీసుకొచ్చాడో నీకు తెలుసు. అది నీకు చెప్పాల్సిన పనిలే. అవునా? చెప్పాల్సిన పనిలే. నీ ఆశ ఆసక్తే నేను నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరైనా సరే ఏమంటావు తెలుసా, నువ్వు ఏ స్థితిలో ఉండు, నువ్వు జాబ్ రాని, జాబ్ రాకపోని, ఇంకేదైనా ఉండని, లేకపోని, ఇది ఒక్కడి కోల్పోకు. ఇది నిన్ను హెచ్చిస్తుంది, ఇది నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఓకే, నా జీవితంలో 2017, 18, 19 దగ్గర 2016 అనుకుంటా, మేబీ 2016-17లో నేను సిద్దిపేట తెలుసా? ఓకేనా, తెలుసా సిద్దిపేట? రైట్. సిద్దిపేటలో నేను పరిచయం చేసి వస్తూ ఉండేది. అక్కడ కొన్ని సంఘాలు పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పి, ఏదైనా విజిటింగ్స్ ఉంటే వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వస్తుండే. అయితే అక్కడ నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు రెడ్డి. ఓకే, దాని పక్కన పేరు చెప్పా. ఓకే, అయితే అతను నాకు పరిచయం అయ్యాడు. సో ఒక రోజు రండి నా కోసం ప్రార్థన చేయండి అంటే, ఆ అడవి మధ్యలో ఉంది, వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి, అది 100 సంవత్సరాలు కట్టిన హౌస్ అది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను పిలిచారు. సో తన భార్య అక్కడ ఉంది, తను ఇక్కడ ఉన్నాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక రకమైన వ్యాధి ఉంది. ఏమంటారంటే గ్యాంగ్రీన్ అంటారా? సో అతనికి ఆ వ్యాధి ఉంది. చాలా సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నాడు. సో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే, ద ఫ్యూ జెంటైల్స్. ఓకే, సో యేసు ప్రభు కొంచెమే తెలుసు. ఒక దాని విషయంలో వాళ్ళు ప్రభులోకి వచ్చారంటే రాలే, ప్రభుని విశ్వసిస్తున్నారు అంతే. ఓకే, అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు శక్తి విడుదలయ్యి అతని స్వస్థపరచడము అక్కడ ఉన్న తన భార్య చూస్తూ ఉన్నది. వెన్ ఐఎమ్ ప్రేయింగ్, ద లైట్ ఆఫ్ గాడ్, దేవుని వెలుగు వెళ్ళి ఆ ఉన్న సమస్య ఎక్కడైతే ఏదైతే ఉందో దాన్ని స్వస్థపరచడం అనేది తన కనుల ఓపెన్ ఐస్, డ్రీమ్ కాదు, తన ఓపెన్ ఐస్ లో చూస్తా ఉన్నది. సో తాను ఇచ్చిన సాక్ష్యం ఆఫ్టర్ ప్రేయర్, తాను ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే ఇదే అనమాట. ప్రార్థన చేస్తుంటే ఇట్లా ప్రభు శక్తి వెళ్ళి తాకింది, ఇలా జరిగింది, నేను కళ్ళారా చూసాను, తాను సాక్ష్యం ఇచ్చింది. సో అప్పటి నుంచి నాకు పరిచయంలో ఉన్నాడు. ఓకే, అయితే ఇక ఆ రోజు నుంచి నాకు ప్రేమలేఖ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఓకే, అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయినాయి. ఆ రోజు నుంచి అండి, నెక్స్ట్ డే నుంచి నేను ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆయన. నిజం, రోజుకి 100 సార్లు కాల్ చేసేది ఆయన, 100 times. తెలుసా మీకు? తెలుసా? నా దగ్గర డబ్బా ఫోన్ ఉండదు. ఓకే, అది కాల్స్ ఎక్కువ ఉంటాయని అది వాడేది. నేను ఫోన్ చేస్తానే ఉండేది. ఇక ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు ఏం చేసేసా, ఇట్లా ఎత్తేసి పక్కన పెట్టేది. ఇది 2 గంటల సేపు మనం ప్రసంగించిన 2 గంటల సేపు వింటానే ఉంటాడు ఆయన. 2 hours, 2 గంటలైనా కూర్చొని వింటాడు ఆయన. ఓకే, సో తనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే, ఐ సా సో మెనీ పీపుల్ మాటలు చెప్పడం నేను చూసాను, కానీ క్రియలోకి వచ్చాక దే ఆర్ ఫెయిల్యూర్ పర్సన్స్ వాళ్ళు. అయితే తనకి పెద్ద సమస్య ఉంది. ఏంటి తెలుసా? 100 ఎకరాలు. నాతో పాటు చెప్పండి, 100 ఎకరాలు అండి. 100 ఎకరాల సమస్య ఉంది ఆయనకి. 100 acres. ఒక ఎకరం కాదు ఇది, 100 acres. అర్థమైంది? ఓకేనా? 100 ఎకరాలు. ఈ 100 ఎకరాల కోసం ఆయన ఇక నన్ను టార్చర్ చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయి, దేవుడు ఏం చెప్పాడు, ప్రార్థన చేయి, దేవుడు ఏం చెప్పాడు. ఇక దాన్ని పొద్దున్నుంచి 2-3 సార్లు ప్రార్థన చేయించుకునేది. నేను ప్రార్థన చేస్తా అంకుల్, నేను ప్రే చేస్తా అని అంటే, ఇప్పుడే ప్రార్థన చేయాలంటాడు. ఇది ఎక్కడ కమాండ్ బాబు. ఇక ప్రార్థన చేసేది. అయిపోయింది కదా, ఈ రోజుకి అయిపోయింది కదా, సండే అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? మండే మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు. ఎప్పటి నుంచి నన్ను గుడ్ మార్నింగ్ చెప్పేది ఆయనే. బర్రెలు ఉండేటి ఆయనకి. మధ్యరాత్రి 2-3 గంటలకి ఆ బర్రెకి జ్వరం వచ్చినా నాకే ఫోన్ చేస్తాడు ఆయన. ఆ దుడ్డకేం వచ్చినా నాకే ఫోన్ చేసేది. ఇది మేత తినకపోతే నాకే ఫోన్ చేసేది. అది కుడిది తాగకపోయినా నాకే ఫోన్ చేసేది. హల్లెలూయా. ఈయనకి తుమ్మొచ్చి నాకే ఫోన్ చేసేది. యేసయ్యా ఎక్కడ, ఏం పరిచర్య బాబు అనుకునేది. అంటే మీకు ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మీరు నవ్వుతున్నాడు కానీ నా టార్చర్ నీకు ఏం తెలుసు అంటే, 24 hours నిద్రపో, ఆ 12 గంటలు నిద్రపోతున్నాం కాబట్టి విడిచిపెట్టాడు. కానీ పొద్దునుంచి అయితే మాకు ఆయన గుర్తుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసేది. అందుకే ఆయన
నేను అతని పేరేం పేరంటే పెట్టుకున్నానంటే ప్రేమికుడు అని పెట్టుకున్నాను నేను పేరు. ఫోన్ చేస్తూనే ఉండేది. సో ప్రార్థన చేసేది, ప్రే చేసేది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అతను 2 సంవత్సరాలు అడిగాడు నన్ను, ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి పడుకోవా, ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి మా ఇల్లు పావనం చేసిపోవా అనేది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జెంటైల్ బ్యాక్గ్రౌండ్. అయితే ఒక రోజు రవెన్న లేడు, ఆయనే సాక్ష్యం. ఆయన అప్పుడు కొత్తగా యేసుప్రభువులోకి వచ్చాడు రవెన్న. ఆయన నాతో బండి మీద ప్రయాణం చేసేది. పోతే ఖచ్చితంగా నేను సేవకి వెళ్తే బండి మీద వెళ్ళేది. ఇంచుమించు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు తిరిగేసి వచ్చేది 3 రోజుల్లో. తిరిగి అంత ప్రార్థన చేసి వచ్చేది. అయితే తనకున్న పెద్ద సమస్య ఏంటంటే 100 acres ప్రాబ్లం. అయితే ఈ 4 సంవత్సరాల్లో నాకు ఎన్ని వాగ్దానాలు చేశాడంటే ఇన్ని వాగ్దానాలు చేశాడు. తాను మొదట చూపించిన ఆతురత, ఆసక్తి అంతవరకు లేకపోయింది అంతే. ఓకే, ఎన్ని వాగ్దానాలు చెప్పాడు ఆయన. ఒకప్పుడు ఆయన దగ్గర 100 మెంబర్స్ పనిచేసేది, వ్యవసాయ కూలీలు. ఓకే, లైవ్ లో చెప్తా ఉన్నా. కేసీఆర్కి ఆయన మొదట కేసీఆర్ తన యొక్క పొలిటికల్ స్టార్ట్ అయినప్పుడు తనకి సపోర్ట్ చేసిందే ఈయన జీబులో తీసుకుపోయి ఆయనకి సపోర్ట్ చేశాడు, పబ్లిసిటీ చేశాడు. ఓకే, సో తన వైఫ్ డబ్బులు తీసి కేసీఆర్ జోబులో పెట్టేది. ఓకే, అన్ని సంవత్సరాల కిందట స్టోరీ అది. సో ఈవెన్ ఈ కేసు విషయంలో హరీష్ రావు గారికి తెలుసు, ఇక కేసీఆర్ తెలుసు, కానీ ఈ కేసు పట్టించుకోకపోయేది. 100 acres 100 ఎకరాలు కేసులో పడింది. తనకి 3 కుమార్తెలు. అయితే నన్ను అయితే మామూలుగా టార్చర్ చేయాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేయడం, ప్రే చేయించుకోవడం, ఫోన్ చేయడం, ప్రే చేయించుకోవడం. అయితే 4 years తర్వాత ఏం జరిగింది తెలుసా? గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటి తెలుసా? 100 ఎకరాలు అటు పోయింది, మళ్ళీ ఇటు వచ్చేసినాయి. కొడితే గడ్డి కొట్టండి. 100 acres ప్రార్థన చేయంగా 100 ఎకరాలు కేసులో ఉన్నది. అటు వెళ్ళిపోయినది కాస్త ఆ కోర్టులో కేసు గెలిచి 100 ఎకరాలు మళ్ళా తన చేతుల్లోకి వచ్చేసినాయి, ఆ పేపర్స్ అన్ని. హల్లెలూయా. కానీ బాధాకరమైన విషయం ఏంటిదంటే అతను కొంచెం ప్రభులోకి వచ్చాడు. ఓకే, ప్రభులోకి వచ్చాడు. ఆ ఆతురత, ఆసక్తి, ఏదైతే ఎన్ని వాగ్దానాలు అయితే ప్రభు కోసం చేస్తా అని చెప్పాడో, ఇస్తా అని చెప్పాడో, చేస్తా అని చెప్పాడో, ఆ వచ్చిన 15 రోజులకే ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? దాన్ని కనీసం ఆ 100 ఎకరాల్లో తిరిగే ఏం లేదు, భాగ్యం లేదు, తిరిగే భాగ్యం లేదు, కనీసం నడిచే భాగ్యం కూడా లేకపోయింది. ఈ ఆతురత, ఆసక్తి, ఏదైతే నువ్వు మాటిస్తావో, ఏదైతే నువ్వు చెబుతావో అది క్రియల్లో కనపరచబడాలి. క్రియలలో. ఇంకొకటి చెప్తా, ఆయన నేను వెళ్ళినప్పుడల్లా నాకు ఇచ్చే ఆఫరింగ్ ఎంత తెలుసా? 1000 రూపీస్. ఎంత? 1000 రూపీస్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, నేను ప్రజల నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయ, ప్రభు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తూ ఉన్నాను. ఈ వాగ్దానాలన్నీ మనం చేస్తాం, ప్రభు చూడట్లేదా? నువ్వు మోకాళ్ళొంగి ఆ మూల కూర్చొని డోర్ అంతా లాగేసుకొని, ప్రభా ఇది నేను చేస్తాను ప్రభా నువ్వు అంటావు చూడు, గాడ్ దాన్నే పట్టుకుంటాడు. నేను ప్రభు సేవలోకి రాగల కారణం ఏంటి తెలుసా? మా అమ్మ తెలుసో తెలియకో నాకు పోయిన కొడుకుని మళ్ళా నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తా అని చెప్పింది. ఆ ఒక్క మాటగా నేను ప్రభు సేవలోకి వచ్చిన. హల్లెలూయా. సో గాడ్ తోని చాలా సీరియస్ ఉంటది, గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా మాట ఇచ్చినా, ఏదైతే ఆతురత నువ్వు చెప్పినా దాని అంతము వరకు నువ్వు చూపించే విధంగా ఉండాలా. హల్లెలూయా. ఐ హావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఎంతో మంది ప్రజలు నాకు తెలుసు. ఇన్ని కూటాలు తిరిగిన వ్యక్తి ఎంతమంది చూడలే అంటారు చెప్పండి? హై అథారిటీలో ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. హై అథారిటీలో ఉన్న వాళ్ళ సిగ్నేచర్ పెడితే 14 జిల్లాలకి ఓకే అయిపోతుంది. అలాంటి వాళ్ళని కూడా నేను పరిచయం అయ్యాను, అవునా? బట్ దే స్పీక్ ఓన్లీ వర్డ్స్, నో వర్క్స్. పనులు ఏముండయి, అన్ని ఉత్తమాటలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం చెప్తా, నువ్వు విశ్వాసివి, ప్రభు నేను రక్షించాడు. ప్రభు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు నువ్వు హెచ్చించబడతావు. దేవునితో నమ్మకంగా ఉండు. దేవునితో నమ్మకంగా విశ్వాస జీవితంలో కొనసాగించు.
నువ్వు చేస్తున్న చిన్న పనైనా పెద్ద పనైనా నీ ఆతురత, నీ ఆసక్తి ప్రభు చూస్తాడు.